హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వెజ్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా వెజ్ దమ్ బిర్యానీ చేయండి. గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ మించిన రుచితో చెయ్యాలి అనుకుంటే వెజ్ దమ్ బిర్యానీ ఈ వీడియో చూసి ఒకసారి ఫాలో అవి చేయండి. చాలా రుచిగా కుదురుతుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. సో ఇంక లేట్ చేయకుండా ఈ వెజ్ దమ్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు ఈ రైస్ని నానబెట్టుకోండి. ఇప్పుడు నేను వెజ్ దమ్ బిర్యానీలోకి ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో చూపిస్తున్నానండి. మనం తీసుకున్న రైస్కి కరెక్ట్గా సరిపోయేలాగా వెజిటేబుల్స్ తీసుకోవాలండి. నేను ఒక 10 వరకు బీన్స్ తీసుకున్నాను. చిన్నవి 2 బంగాళదుంపలు, క్యారెట్ చిన్నవి 2, క్యాప్సికమ్ మీడియం సైజు 1 తీసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ మొత్తం నీట్గా కడిగేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పొడిని వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేను బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి తీసుకున్నానండి. 1 గుప్పిడి వరకు వేసుకోండి ఫ్రై చేసిన ఆనియన్స్ని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 నిమ్మచెక్క రసాన్ని కూడా పిండుకోండి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఈ కాయగూర ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పట్టించేలాగా బాగా కలుపుకొని ఒకసారి ఒక అరగంట సేపు ప్లేట్ మూత పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అది వేసుకోండి. ఆ ఆయిల్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కాయగూర ముక్కలు ఉన్నాయి కదండి, అవి మొత్తం ఇందులో వేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత ఈ కాయగూర ముక్కలు ఉడికేలాగా ఒక 4 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇది పక్కన ఉడికేలోపు మరోవైపు రైస్ని ఉడికించుకోవడం కోసం రైస్ ఉడికేలాగా సరిపడగా ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి ఒక 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. మనం బిర్యానీలో ఏవైతే స్పైసెస్ వాడతామో అవన్నీ ఈ వాటర్లో వేసుకోండి. అవే వేసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, మీరైతే డెఫినెట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. మరోవైపున 4-5 నిమిషాలకి మనకి కాయగూరలు అండి 50% వరకు కుక్ అయిందండి. ఈ కర్రీని 50% ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, అది ఇందులో వేసేసుకోండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోండి. మనం ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గా కలిపిస్తారంటే రైస్ అనేది ఇరిగిపోతుంది కాబట్టి స్లోగా కలుపుకోండి. ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 80% పాటు ఈ రైస్ని ఉడికించుకోవాలండి. మనం ఈ టైంలో రైస్ని ఎక్కువగా ఉడికించేసామంటే బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుందండి. ఈ టైంలో వీడియోలో చూపిస్తున్న విధంగా పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా 80% ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, అందులోకి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, అది జాలిగరిటతో తీసుకుంటూ ఈ కర్రీ పైన వేసుకోవాలండి. రైస్ మొత్తం తీసుకున్న తర్వాత అంతా సమానంగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా సమానంగా చేసుకున్న తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి.
కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, అందులో పావు కప్పు వరకు ఆ వాటర్ని తీసుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా వాటర్లో పసుపు వేసి ఈ రైస్ పైన వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది అక్కడక్కడ ఎల్లో కలర్లో చక్కగా కనిపిస్తుందండి. మనకి రెస్టారెంట్లో బిర్యానీ లాగా చక్కగా కనిపిస్తుందండి. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్తో కవర్ చేసుకుంటూ టైట్గా మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకోండి. మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి. 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరో 10 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. మనం ఈ బిర్యానీ చేసుకున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. చూసారు కదండి, మనం ఈ బిర్యానీని ఎంత సింపుల్గా చేసుకున్నామో రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇలా వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే చేసుకున్నారంటే రెస్టారెంట్ మించిన రుచి ఉంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా చేసుకునే ఈ వెజ్ దమ్ బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.